దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇది భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనగా చూస్తున్నామండి. దీనికి ముందు ధ్యానించిన కీర్తనలన్నీ కూడా రాసిన వారు ఎవరో తెలియలేదు అనే మాట వ్రాయబడింది. కానీ ఈ 101వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి దావీదు భక్తుడు రచించిన కీర్తన అని దీని గురించి చెప్పబడింది. అంత మాత్రమే కాదు, కానీ ఏ సందర్భంలో భక్తుడు ఈ కీర్తన రచించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కీర్తన వెనుక భక్తుని యొక్క మరి జీవితంలో కలిగినటువంటి శ్రమో, సంతోషమో, సుఖమో, దుఃఖమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే కీర్తనలు ఆ దినాన భక్తులందరూ రచించారు, ప్రార్థనలు చేశారు. ఈ దినానికి కూడా మనకు అవి మాదిరిగా ఉన్నాయి. అయితే ఈ కీర్తన రాయబడిన సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి దావీదు కుమారుడి చేత, శత్రువుల చేత అరణ్యాల్లో, లోయల్లో, కొండల్లో తరంబడిన తరువాత దేవుని యొక్క మహాకృప చేత నీతి న్యాయములు కలిగిన దేవుడు దావీదు పక్షంగా ఉండి ప్రతి చోట దావీదునకు తోడై ఉండి తాను వెళ్ళిన చోటనెల్లా అతన్ని కాపాడుతూ సంరక్షిస్తూ తిరిగి రాజ్యానికి చేర్చినప్పుడు, ఆ రాజ్యంలో చేరిన తర్వాత మరి దేవుని యొక్క కృపను, న్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నికలేని నా జీవితాన్ని దేవుడు ఇంతగా హెచ్చించడానికి నేను ఏపాటి వాడినంటూ కృతజ్ఞత నిండిన హృదయంతో భక్తుడైన దావీదు రచించిన కీర్తనగా దీని గురించి మనం చూడవచ్చండి. అయితే ఆ శ్రమల మధ్యలో దేవుడు ఏ విధంగా నీతి న్యాయములు తన పక్షంగా జరిగించాడో భక్తుడు చెప్తా ఉన్నాడు. దీనిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే 101వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరం కూడా దేవుని సముఖానికి వస్తున్న మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం సేవిస్తున్న దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. నీతి న్యాయములు జరిగించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడని, న్యాయాధిపతిగా ఆయన మరలా మన మధ్యకు రాబోతా ఉన్నాడు. దావీదు తన జీవితంలో కలిగినటువంటి బహుభయంకరమైన శ్రమల నుంచి నీతి కలిగిన దేవుడు న్యాయంగా తన పక్షమున పోరాడి, దావీదు యుద్ధాలన్నీ ఎవరు చేశారండి? దేవుడే ఆయన పక్షంగా ఉండి చేశాడు. అందుకే ప్రతి సమయంలో కూడా దావీదు భక్తుడు పోరాటానికి వెళ్ళే ప్రతి సమయంలో కూడా ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసండి? యుద్ధము యెహోవాది, ఆయన పేరట నేను నీ మీదకి వస్తున్నానని చెప్పి యుద్ధాలు జరిగించిన దావీదు ఆయన యొక్క నీతిని, న్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను గుర్చి పాడుతూ అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తానయ్యా. 34వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట. ఎప్పటి వరకు అంటండి? ఆయన జీవితకాలం అంతా ఆయన కీర్తిస్తాడు, ఘనపరుస్తాను, స్తుతిస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో కూర్చున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో మరి కృపలను ఆయన మన పట్ల చూపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి లేదా ఇలా సజీవులుగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలతో కలిసి మనం ఉండి ఆయన ఆరాధిస్తున్నామంటే నా బలము, నా శక్తి, నాకున్న ఉద్యోగము అన్నవారు ఎవరైనా ఉన్నారండి? లేదండి. ఏది ఉన్నా కూడా దేవుడు మన పక్షంగా లేకపోతే, దేవుడు మనతో లేకపోతే అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా దేవుని తోడుగా చేసుకున్నవారు, దేవుడు వారికి పక్షంగా ఉన్నవారు మాత్రమే ధన్యులు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా పక్షంగా నీవు చూపిన కృపను బట్టి, నీతిని బట్టి, నా పక్షంగా జరిగించిన న్యాయాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. రెండవదిగా చూద్దాం, చూడండి 2వ మాట చదువుదామండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. ఇక్కడ ఒక ప్రశ్న దేవుణ్ణి అడుగుతా ఉన్నాడండి. ఈ ప్రశ్న అడగాలంటే చాలా ధైర్యం కావాలి కదండి. ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ఈ మాట ధ్యానం చేసిన తర్వాత ఎన్ని సందర్భాల్లో యేసు ప్రభువారిని మన గృహాలకు ఆహ్వానించాం, మన ఇంటిలో యేసయ్య ఉన్నాడో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నీతిమంతుడు, యథార్థవంతుడు అయినటువంటి దావీదు భక్తుడు ఒక మాట అడుగుతా ఉన్నాడు, అయ్యా నన్ను ఈ రాజ్యంలోకి చేర్చావు, నా రాజమందిరంలో నన్ను ఉంచావు, అయితే ఎప్పుడు నీవు నా ఇంటికి వస్తావు? ఎప్పుడన్నా పిలిచారండి యేసు ప్రభుని? మా ఇంటికి రండి అయ్యా అని పిలిచారా? పిలవాలి. మన హృదయం మన హృదయంలో దేవుడు ఉండాలి. మన హృదయము, మన ఇంటిలో కూడా యేసయ్య ఉన్నప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. నా ఇంట నీవెప్పుడు వస్తావయ్యా అంటున్నాడు. వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో
జక్కయ్య మనకి కనబడతా ఉన్నాడు. ఇంటిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు నా ఇంటికి అనే మాట ఎందుకు వాడాడు, ఇంటిని గూర్చి కొన్ని మాటలు ధ్యానం చేస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి మాట మనందరికీ తెలుసు కదండి. జక్కయ్య కనబడతా ఉంటాడు. జక్కయ్య ఆశ ఏంటి, కోరిక ఏంటి అని అంటే యేసు ప్రభువారిని మాత్రం చూడాలని ఆశపడ్డాడు. ఆయన్ని చూస్తే చాలనుకున్నాడు. పరుగున వెళ్ళి తనకున్నటువంటి ఆ యొక్క లోపాన్ని, లోటును కూడా అధిగమించి యేసు ప్రభువారిని చూడడానికి ఇష్టపడ్డాడు. అయితే యేసు ప్రభువారు ఏం చేయాలి, అక్కడే ప్రార్థన చేసి పంపించేయచ్చు, అక్కడే దీవించవచ్చు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి, జక్కయ్య నేను నీ ఇంటికి రావలసినది. ఏసయ్య వెళ్ళే ఇంటికి, ఏసయ్య వెళ్ళడానికి ముందు జక్కయ్య ఇంట్లో ఏముంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది, మరి అనేక మంది రోదన ఏడ్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సుంకపు గుత్తదారుడు అనే మాట మనం చూస్తాం, అనగా వడ్డీ వ్యాపారి. ఈరోజు వడ్డీ వ్యాపారస్తులు ఇళ్లల్లో ఏముంటుందంటే అనేక మంది మరి వారిని పెట్టే శాపనార్థాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి, నెమ్మది ఉండదు. ఎంత ధనం ఉన్నా సరే నెమ్మది ఉండదండి. ఎంత ధనం వారు తెచ్చుకున్నా ఇంకా కావాలనే తపన, ఆశ తప్ప వారికి సంతోషం, నెమ్మది అనేది ఉండదు. ఎవరు ఎటు నుంచి వస్తారో, ఎవరు ఏమంటారో, ఎవరు ఎక్కడ మరి హాని చేస్తారనేటువంటి కలవరాలతో ఉండిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి జక్కయ్య గృహంలోనికి యేసు ప్రభువారు వెళ్ళిన వెంటనే ఏం జరిగిందో తెలుసండి. ఆ గృహంలో ఉన్నటువంటి అక్రమార్జితం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆ గృహంలో ఉన్న దుఃఖం పోయింది, ఆ గృహంలో ఉన్న చీకటి పోయింది, ఆ గృహంలో లేని రక్షణ దేవుడిచ్చాడు, ఆ గృహానికి నెమ్మది ఇచ్చాడు. ఈతనును అబ్రహాము కుమారుడే, అనగా ఈతను నా కుమారుడు అని యేసు ప్రభువారు ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన గృహాల్లో అన్నీ ఉంటున్నాయి కదండి, చిన్న చిన్న వస్తువులతో సహా కొనుక్కుంటున్నాం, కానీ యేసు ప్రభు వారికి స్థానం ఉందండి. ఈరోజు మనం అనేకమైన బాధలు, వ్యాధులు, వేదనల చేత వెళ్తున్నామంటే కారణం ఏంటో తెలుసండి, యేసు ప్రభు వారికి తగినటువంటి స్థానాన్ని మనం ఇవ్వలేకపోవడం. ప్రతి దినం లేదా నిత్యము దేవుని మన హృదయంలో ఉంచుకోలేకపోవడాన్ని బట్టే అనేక రకాలైనటువంటి బలహీనతలు, బంధకాలు మనకి వస్తూ ఉన్నాయి. దేవుడు మన ఇంటిలో ఉంటే ఎంతో సంతోషం. చిన్నపిల్లలు ఒక సండే స్కూల్ పాట పాడతారు కదండి, యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం అంటే. మన గృహాల్లో యేసయ్య ఉంటే మనం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదండి, సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి. యేసు ప్రభువారు నీ గృహానికి అధిపతిగా, నీ గృహానికి ఆయన యజమానుడిగా చేసుకొని నీ గృహానికి నీవు ఆహ్వానించాలి. అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అని అంటారు సామెత. అలాగే యేసుప్రభునికి మనం ఆహ్వానించాలండి. దేవాతి దేవుడు, సృష్టికర్త, సమస్తాన్ని నోటి మాట చేత చేసినటువంటి దేవుడు నీవు పిలిస్తేనే నీ గృహంలోకి వస్తాడు. అందుకే అంటారు ప్రకటన గ్రంథంలో చూస్తే యేసుప్రభు వారు ఎక్కడున్నారండి, ద్వారమునొద్ద ఉండి ఆయన తలుపు తట్టుతా ఉన్నాడు. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో వెళ్ళి వారితో నేను భోజనం చేస్తాను, అనగా సహవాసం చేస్తాను, వారితో ఉంటానంటున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు దావీదు భక్తుడు నా ఇంటికి నీవు ఎప్పుడు వస్తావయ్యా అంటున్నాడు. అయితే యేసు ప్రభువారు మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి వారి గృహాలను యేసు ప్రభువారు దర్శిస్తారంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నిర్దోష మార్గమున వివేకంతో నేను ప్రవర్తిస్తున్నాను కదయ్యా, నా ఇంటికి నీవు రామంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిర్దోష మార్గము అనగా దోషము లేనటువంటి మార్గాల్లో నేనున్నానయ్యా, నీ కృపను తలంచుకొని నీవు నిర్దోషమైన దేవుడు అని ఎరిగిన నేను, నిష్కళంకుడు అని ఎరిగిన నేను అదే మార్గంలో వెళ్తున్నాను నాయన, గనక నీవు నా ఇంటికి రా. ఎందుకు ఇల్లు అనేది మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తే, కొంతమంది మందిరానికి వచ్చినా, షాపింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా పొందుగ్గా, పద్ధతిగా, మంచివారు వీళ్ళ మాట్లాడేది అన్నట్టుగా వెళ్తారు కదండి. గృహాల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటికి కనబడుతుంది. ఇంటిలో నీ ప్రవర్తన బట్టి నీవెవరవో నిర్దేశించవచ్చు. అందుకే ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంటిలో గెలిస్తేనే బయట గెలవగలుగుతాం. చాలామంది చేసే పని ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా నెమ్మదిగా, వాళ్ళు చాలా మంచివాళ్ళండి అని పై రూపాన్ని చూసి చెప్పేటట్టుగా ఉంటారు, కానీ గృహాల్లో వారి యొక్క నిజస్వరూపం కనబడుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నా ఇంటకి నీవు ఎప్పుడు వస్తావయ్యా, అనగా దావీదు భక్తుడు ఇంటిలో ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నిర్దోషంగా జీవిస్తూ ఉన్నాడో, ఎంత వివేకంతో దేవుణ్ణి ఘనపరుస్తూ పిలుస్తూ ఉన్నాడో మనందరికీ తెలిసింది. ఒకసారి ఇలాగే ఒక విశ్వాసి పంపు దగ్గర ఉండి దెబ్బలాడుతూ ఉన్నారంట. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి దెబ్బలాడుకుంటున్నప్పుడు పోట్లాట వచ్చిందంట నీళ్ళ దగ్గర. ఎక్కువ స్త్రీలకు వచ్చేది అక్కడే కదండి, నీళ్ళ దగ్గర పోట్లాట వచ్చి దెబ్బలాడుకుంటూ ఉన్నప్పుడు ఆ విశ్వాసి మాట్లాడుతున్న గొడవ చేస్తూ ఉన్నప్పుడు ఈలో పాస్టర్ గారు అటుగా రావడం చూసిందంట. విశ్వాసి చూసి, అయ్యగారు ప్రైజ్ ద లార్డ్ అన్నట్టు. ఈ
అవిశ్వాసి అనగా దేవుణ్ణి ఎరుగని ఈవిడికి ఏమనిపించిందంటే, ఇంగ్లీష్లో నన్ను తిడతావే, నువ్వు ప్రైజ్లాడు, మీ నాన్న ప్రైజ్లాడు, మీ అమ్మ ప్రైజ్లాడు అని చెప్పి ఎదురు తిరిగి దెబ్బలాడడం మొదలుపెట్టి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసులమైన మనం మందిరంలో ఉన్నా ఒకలాగే ఉండాలి, గృహంలో ఉన్నా ఒకలాగే ఉండాలి, షాపింగ్కి వెళ్ళినా ఒకలాగే ఉండాలి, లేదా ఏదైనా వివాహానికి వెళ్ళినా ఒకలాగే ఉండాలి. ఎందుకు అని అంటే, దేవుణ్ణి నీలో చూపించాలి. నువ్వెక్కడ ఉన్నా సరే క్రీస్తు కుమార్తెగా నువ్వు ముద్రించబడినప్పుడే నీలో ఒక మార్పు కనబడాలి. ఆ మార్పు మందిరంలో మాత్రమే కాదు, కానీ నీ ఇంటిలో కనబడాలి, నీ భర్తతో మాట్లాడేటప్పుడు కనబడాలి, నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు కనబడాలి. కొంతమంది తల్లులు మొదలు పెడతారు శాపనార్థాలు పిల్లల్ని. దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుళ్ళు వెళ్ళేవారే కూడా భయంకరమైన తిట్లు తిడుతూ ఉంటారు పిల్లల్ని. తల్లి మాటకి చాలా శక్తి ఉంటుందండి. కనుక దయచేసి ఎవ్వరు ఏ బిడ్డలను కానివ్వండి, భర్తను కానివ్వండి, కుటుంబస్తులు కానివ్వండి, మీ నోటి మాట చేత కూడా మీరు అతిక్రమింపకూడదు. దావీదు భక్తుడు ఆ రీతిగా జీవించాడు కనుక ధైర్యంతో పిలుస్తూ ఉన్నాడు, అయ్యా నా ఇంటికి నీవెప్పుడు వస్తావయ్యా, నాతో నీవెప్పుడు ఉంటావయ్యా అంటున్నాడు. అనగా మన ఇంటిలో యేసుప్రభువారు ఉండాలంటే, నీతో ఆయన సహవాసం చేయాలంటే, నీతో నివాసం చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ తన కృపాక్షేమాలు నీకు నాకు ఉంచాలంటే నిర్దోష మార్గంలో నడవాలి. మరి వివేకంతో ప్రవర్తించాలి. నీవెక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీవెవరివో తెలిసి నువ్వు ప్రవర్తించినప్పుడు వివేక హృదయం కలిగిన వారిగా మనం ఉంటాం. అదే దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. రెండోదిగా చూద్దాం, చూడండి. రెండోదిగా దావీదు భక్తుని ఆశ ఏంటని మనం ఆలోచన చేస్తే దావీదు చెప్తున్నాడు. 3వ వచనాన్ని ఒకసారి చదువుదామా. నా కన్నుల ఎదుట నేను ఈ దుష్కార్యమును ఉంచుకొనను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదివరకు పాపం ఎక్కడో ఉండేది కదండి. ఒక 2 గదులు బయటకు వచ్చి టీవీ పెట్టుకొని చూడాల్సి వచ్చేది ఇదివరకు. ఇప్పుడు చాలామంది, మరి చెప్పొచ్చో లేదో కానీ చాలామంది బెడ్రూమ్స్లో పెట్టేసుకుంటున్నారు టీవీని. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాపం ఎక్కడి నుంచి వస్తుందండి? టీవీల్లోంచే వస్తుంది, లోకంలోంచి వస్తుంది. మనం బయటకు వెళ్ళక్కర్లా. టీవీ తెరిస్తే అన్నీ ఇవే పాపాలు, ఇవే. అంత మాత్రమే కాదు, కానీ మన గుండెల మీదకి సెల్ ఫోన్లు మన కన్నులు ఎదుటిగా వచ్చేసింది. నిత్యము మన కళ్ళు చూసేది దేన్నండి? భర్తను చూడకపోయినా, బిడ్డలను చూడకపోయినా, అత్తమామలు చూడకపోయినా ముందు చూసేది ఎవరినండి? సెల్ ఫోన్ చూసుకోవాలి. ముందు అది చూసుకోవాలి. అందులో ఎన్ని లైక్లు వచ్చినాయో చూసుకోవాలి, ఎంతమంది కామెంట్స్ చేశారో చూసుకోవాలి, ఎన్ని అప్డేట్స్ వచ్చినాయో చూసుకోవాలి. అప్పుడు తర్వాత పని చేస్తాం. అనగా మన కన్నులు ఎదుట నిత్యము పాపం ఉండిపోతూ ఉందని, ఆ పాపాన్ని చూడకూడదు 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 అంటానే స్క్రోల్ చేస్తూనే ఉంటాం. బైబిల్ చదివితే 10 నిమిషాలకే ముగించేస్తాం, కానీ ఫోన్ చూస్తే ఎన్ని గంటలు కూర్చుంటామండి? ఎన్ని గంటలైనా సమయం తెలియదు. 1 గంట అయిపోవచ్చు, 2 అయిపోవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భక్తుడు అంటున్నాడు, నా కన్నుల ఎదుట నేను ఈ దుష్కార్యమును ఉంచుకొననయ్యా. నీవు నా ఇంట్లో ఉండాలంటే, నీవు నాతో ఉండాలంటే, నీ ఆశీర్వాదం నేను పొందాలంటే ప్రభువా, ఏ దుష్కార్యము నా కన్నుల ఎదుట నేను ఉంచుకొననయ్యా. నీ కళ్ళతో దుష్కార్యాన్ని చూస్తే అది ఎక్కడికి వెళ్తుందండి? మైండ్లోకి వెళ్తుంది. మైండ్లో నుంచి హృదయంలోకి వస్తుంది. హృదయంలోంచి చెయ్యాలనే ఆశ కలుగుతుంది. ఆ అనుభవంలో వెళ్ళిన వాడే దావీదు భక్తుడు గనక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకున్న గనక దయచేసి నా ఇంట్లోకి రా ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాగే 119వ కీర్తన 37వ వచనంలో కూడా భక్తుడు ఒక మాట చెప్తాడు. చూద్దాం, చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. వ్యర్థమైంది ఎందుకు పెట్టాలండి దేవుడు అంటారు కొంతమంది వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ. పెట్టినప్పుడే నీ విశ్వాసం తెలుస్తుంది. నీ ఒంటరిగా ఉన్నప్పుడే నీ భక్తి తెలుస్తుంది. నీ ఎదుట శోధన ఉన్నప్పుడే నీ విశ్వాసం తెలుస్తుంది. అందులో నుంచి నువ్వు తప్పించబడాలి తప్ప దేవుడు ఎందుకు పెట్టాడండి, అది పెట్టకపోతే బాగుండు కదండి, అది లేకపోతే అసలు పాపమే ఉండేది కాదండి అంటానికి లేదు. దేవుడు చేసిన దాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరం కూడా సరిపోం. ఎంత దుష్కారం లేదు, ఎంత పాపం మన కనులు ఎదుట కనబడుతున్నా నిన్ను నీవు పవిత్రపరచుకొని నీవు దేవుని కుమారుడు కుమార్తెవని ఎరిగి దేవుని సన్నిధిలో మరి మన కన్నులు ఎదుట ఉన్నటువంటి ఆ చెడ్డ కార్యాలను చూడకుండా, ఆ దుష్కార్యాలను చూడకుండా మన జీవితాలను సరి చేసుకునే వారిగా ఉండాలి. ఒక న్యూస్లో చూశాను. ఏంటంటే పిల్లవాడు గుక్కబెట్టి ఏడుస్తున్నాడు, తల్లి సీరియల్ చూస్తుందంట. చూస్తున్నప్పుడు గుక్కబెట్టి ఏడుస్తుంది. ఎంత వాడిని సముదాయించినా ఆగట్లేదు. వాడు ఏడుస్తూనే ఉంటే ఆ టీవీ సీరియల్ ఆవిడ ఏమవుతుందండి, తప్పిపోతుంది, లేదా అది చూడకుండా అయిపోతుందని చెప్పి ఒక్కటేసి నేలకేసి కొట్టింది. చచ్చిపోయాడు పిల్లవాడు. ఈ కార్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ టీవీ చూడకపోతే ఆ పిల్లడు బ్రతికే ఉండేవాడు కదా. ఈ దుష్కార్యాలన్నీ చూడకుండా మన కన్నుల ఎదుట ఏముందండి? చెడ్డ కార్యాలు నిత్యం నువ్వు వద్దన్నా కనబడతానే ఉంటాయి. కానీ నువ్వు దాని ముందు కూర్చొని ప్రభువా నీకు స్తోత్రం, ఈ కార్యం నాకు కనబడకుండా చెయ్యంటే అవ్వదు. కానీ
ఆ కార్యాలు ఉన్న చోట నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాలి. యోసేపు భక్తుడు పాపం ఉందని ఎరిగి అక్కడే ఉండి ప్రభువా నన్ను తప్పించని ప్రార్థన చేస్తే పాపం మరి అతన్ని అంటుకునేదేమో కానీ అక్కడి నుంచి తన వస్త్రాన్ని సహితం విడిచిపెట్టేసి పారిపోయాడు. గనుకనే పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో ఉండాలంటే, మన గృహాల్లో ఉండాలంటే రెండోదిగా మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఏ దుష్కార్యము మన కన్నుల ఎదుట ఉండకూడదు. 31 యోబు గ్రంథం 31:1 యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలా. ఈరోజు పాపం అంతా ఎక్కడదండి? కంటిలోంచే వస్తుంది. గనక మనం కూడా భక్తుల వలె, ఆనాటి భక్తులు ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా నా కన్నులతో నేను నిబంధన చేసి ఏంటి? దేవుని మాటలు వింటాను, దేవుని వాక్యాలు ధ్యానం చేస్తాను, దేవుని మాత్రమే నాయన ధ్యానం చేసేలాగా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. మానవ మాతృలం పాపం అంటే ఒక మూల ఎక్కడో ఉంటుందంటండి. అది అవకాశం వచ్చినప్పుడల్లా బయటకు వస్తూ ఉంటుంది, నిన్ను శోధిస్తూ ఉంటుంది. కనుక ఆ పాపాన్ని పూర్తిగా తీసివేయమని, లోకానికి పాప జీవితాన్ని నన్ను చంపేయి ప్రభా, నీలో బ్రతికించు నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఆ కార్యాలు, ఆ దుష్కార్యాలు చూడకుండా, చెడ్డ కార్యాలు చేయకుండా మనం ఉండగలిగితే, ఆనాడు దావీదు ఇంట నివసించడానికి ఇష్టపడిన దేవుడు ఈరోజు మన గృహాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మూడోదిగా చూద్దాం. చూడండి, ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. మూడోదిగా 3వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. భక్తి మార్గములు తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనయ్యను. భక్తి మార్గములు తొలగిన వారికి అనగా భక్తిహీనులతో నేను సహవాసం చేయనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సహవాసాన్ని బట్టి నీవెవరో చెప్తారు. మనం ఎన్నోసార్లు వింటా ఉన్నాం కదండి, మన సహవాసం, మన స్నేహితుల్ని బట్టి మనం ఎలాంటి వారో అంచనా వేస్తూ ఉంటారు, మన గురించి మాట్లాడుతూ ఉంటారు. కనుకనే మనం సహవాసం చేసేటప్పుడు, స్నేహించేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నేహితులను ఎన్నుకోవాలి. ఎందుకంటే వారు మీ జీవితాలను తారుమారు చేసేయగల శక్తి కలిగిన వారు. గనుకనే మన స్నేహితులు ఎవరో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని పిల్లలమైన మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? భక్తిహీనులతో సహవాసం చేస్తూ నేను భక్తి కలిగిన వాడిగా ఉండాలి ప్రభువా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ సహవాస దోషం నిన్ను కూడా లాగివేస్తూ ఉంటుంది. అందుకే ఒక సామెత చెప్తారు కదండి, 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు. అందుకే దావీదు భక్తుడు మొట్టమొదటి కీర్తనలోనే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలము. ఈరోజు మన జీవితాల్లో మన కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి, సాగట్లేదు, సఫలం అవ్వట్లేదు. ఏ పని చేసినా ఏది ముందుకు వెళ్ళట్లేదంటే మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో మన సహవాసం ఉందా? దేవునికి దగ్గరగా వస్తున్నామా? దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవునితో నీకు సన్నిహితమైన సంబంధం ఉందా లేదా? మన సహవాసం ఎంతగా ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నాం అనేది మనల్ని మనం బేరీజు వేసుకుంటూ ఉన్నప్పుడు, నీవెంత దగ్గరగా ఉంటే అంతగా నీ దేవుడు నీ ఇంటికి వస్తాడు. అంతే కదండి. ఈరోజు ఒక 4 రోజులు మాట్లాడిన వారు మా ఇంటికి రండి అంటే వెళ్ళిపోతామా ధైర్యంగా? వెళ్ళం కదండి. ఒక నెలల తరబడి సహవాసం ఉండాలి, వాళ్ళు ఎవరో మనకి తెలియాలి, వాళ్ళ గృహం ఏంటో మనకు తెలియాలి, అప్పుడు కానీ ఆ గృహానికి మనం వెళ్ళం. అలాగే దేవునితో కూడా, దేవుడిని ఇంటిలో నీతో ఉండాలంటే, నిన్ను ఆశీర్వదించాలని, నీకున్న సమస్యల నుంచి విడిపించాలంటే, సమస్తమైన ఆశీర్వాదాలు, ఐశ్వర్యం దేవుడు నీకు ఇవ్వాలంటే నీవు దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. దేవునికి దగ్గరగా జీవించే జీవన విధానం నీకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆహ్వానించిన దావీదు అంటున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, అయ్యా నా ఇంట ఏ దుష్కార్యము లేదు నాయన, వివేకంతో నేను బ్రతుకుతా ఉన్నాను, నా ఇంటిని దర్శించు. అలాగే నా కనులు ఎదుట ఏ చెడ్డ కార్యాలు నేను చూడట్లేదయ్యా, నిబంధన చేసుకున్నాను, నీతో ఉంటాను, నీ పొందు నాకు ధన్యం తండ్రి అని చెప్పి చెప్తా ఉన్నాడు. నా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మూడోదిగా భక్తిహీనుల సహవాసం నేను చేయనయ్యా, వారిని అసలు నా ఇంటిలోనే ఉంచనంటాడు. ఇంకా వాక్యంలో చదివితే వారి సహవాసమే కాదు కానీ మోసం చేయవారు అందరినీ లాగివేస్తాను. అంటే ఒక రాజుగా తనకున్న అధికారాన్ని బట్టి ఏదైనా చేయగలిగిన వాడు. గనక చెప్తున్న మాట ఏంటంటే, దేశంలో నమ్మకస్తులు ఉండునట్లుగా భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తానయ్యా. నీకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తున్నాను, నీ మార్గాల్లో నడుస్తున్నాను, నిన్ను పోలి నడుచుకుంటున్నానయ్యా, నా గృహానికి రాయి అని చెప్పి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మనం కూడా దేవుణ్ణి ఆహ్వానిద్దామండి. మన హృదయాల్లో, మన గృహాల్లో ఉన్న శోధనలు తొలగిపోయి నెమ్మదిగా దేవుని స్తుతిస్తూ సంతోషంగా మన జీవిత దినాలు ముందుకు సాగాలంటే
ఆశీర్వాదం ఆరోగ్యాలతో దేవుడు మన కుటుంబాలను దీవించాలంటే ఈ మాటలు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన గృహాల్లో మనతో ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవునయ్యా, ఏవేవో మా హృదయంలో ఉంచుకుంటున్నాం కానీ తండ్రి, నీకు స్థానం లేని వారిగా ఉన్నామేమో. ఈ ఉదయం మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన తండ్రి, నిన్ను మాత్రమే మా హృదయాల్లో ధ్యానం చేసుకునేవారిగా, మా హృదయాల్లో మీకు చోటిచ్చి ఆనాడు దావీదు భక్తుడు ఆహ్వానించినట్లుగా ఈ దినాన మేమందరం మా గృహాలకు ఆహ్వానిస్తున్నామయ్యా. నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తిస్తాం నాయన. ఏ దుష్కార్యం మా గృహాల్లో లేకుండా, ఏ చెడు మా కన్నులు చూడకుండా ప్రభా, భక్తిహీనుల సహవాసం మాకు అంటకుండా మమ్మల్ని మేము తండ్రి పరిశుద్ధంగా ఉంచుకుంటాం తండ్రి. మాతో మీరు రండి నాయన, మా గృహాలకు రండి తండ్రి. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ఆయన. నీ మాటలు మా హృదయంలో నిండారుగా ఫలింపజేసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.